హాయ్ అండి, నేను 22 మార్చ్ 2025కి ధర్మపురి వెళ్ళాను. సో గుడి దగ్గర నుంచి గంగ వరకు మధ్యలో మనకు టెంకాయలు తులసి మాలలు అమ్ముతుంటారు. తులసి మాల ఒకటి వచ్చి 20 రూపీస్, ఇంకా టెంకాయలు అయితే 10 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇలా వసతి గృహాలు కూడా ఉన్నాయి. టెంకాయలు వచ్చేసి 25 రూపీస్కి పసుపు, కుంకుమ, అగరబత్తులు అన్నీ కల్పిస్తున్నారు. సో మనం ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ మేము తీసుకెళ్ళాము. అలాగే గంగ నీళ్ళు తెచ్చుకోవడానికి అక్కడ క్యాన్స్ కూడా అమ్ముతున్నారు. మేము వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాము. గంగ స్నానం చేసి తర్వాత మేము స్వామివారి దర్శనంకి వెళ్ళాము. గంగ నుంచి గుడి వరకు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. నాకైతే చాలా ప్రశాంతంగా, చెప్పుకోలేనంత సంతోషంగా అనిపించింది. నాకు దేవుని దర్శనం దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 12:30 అయింది. అప్పటికి చిన్న చిన్న గుళ్ళకు తాళాలు వేసేశారు. అయినా కానీ నేను కొన్ని వీడియోస్ తీశాను. సో అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. గంగా స్నానం తర్వాత ఫస్ట్ మేము సంతోషి మాతను దర్శించుకున్నాము. తర్వాత ఇక్కడ ప్రతి చిన్న చిన్న గుడిని దర్శించుకుంటూ నరసింహస్వామి మెయిన్ ఆలయం వరకు వెళ్ళాము. అలాగే యమపురి వెళ్ళొద్దనుకుంటే మాత్రం ధర్మపురికి ఖచ్చితంగా రండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ధర్మపురి వచ్చిన వారికి యమపురి ఉండదంట. అలాగే ఇక్కడ యమధర్మరాజుకి గుడి కూడా ఉంది. అది మేము దర్శించుకున్నాము. కాకపోతే ఏంటంటే వీడియోస్ తీయనీయలేదు, అందుకే నేను చూపించలేకపోతున్నాను. యమధర్మరాజుకు మొక్కుకున్న తర్వాత అక్కడ ఒక దీపంలో మనతోటి ఆయిల్ పోయిస్తారు. అలాగే ఒక మంత్రాన్ని చదివిస్తారు మనతోటి. ఇలా చేయడానికి 10 రూపాయలు తీసుకుంటారు మనిషికి. ఈ గంగ దక్షిణంగా ప్రవహిస్తున్నందువలన దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. గంగమ్మ తల్లిని దర్శించుకొని నెక్స్ట్ సంతోషి మాత దగ్గరికి వెళ్ళాము. చెప్పాను కదండి, ప్రతి గుడికి తాళం వేసి ఉంది. ఇక్కడే అమ్మవారిని నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారన్న ఒక ఉద్దేశంతో వీడియో తీశాను. అమ్మవారికి రైట్ సైడ్ సాయిబాబా ఉన్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ చెట్టు ఉందండి. అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి ఆలయం చూపించలేకపోయానండి, దానికి కూడా తాళం వేసి ఉంది. నెక్స్ట్ సీతారామ గుడి రామ పట్టాభిషేకం అండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. దీనికి కూడా లాక్ చేసి ఉందండి. ప్రతి చిన్న చిన్న ఆలయం లాక్ చేసి ఉంది. తర్వాత ఆంజనేయ స్వామిని మేము దర్శించుకున్నాము. మన గంగ దగ్గరే సాయిబాబా గుడి ఉంటుందండి. ఒకవేళ మీకు నరసింహస్వామి గుడిలో అన్నం దొరకకపోతే, అంటే మేము వెళ్ళేసరికి టికెట్స్ అయిపోయాయి, ఆటో వాళ్ళని అడిగితే సాయిబాబా గుడిలో 100 రూపాయలకి నలుగురికి భోజనం పెడతారమ్మా అని చెప్పేసి అన్నారు. సో మేము అక్కడే భోజనం చేశాము. ఇక దేవస్థానంకి వచ్చేసామండి.
ఇక్కడ 2 పెద్ద గోపురాలు ఉంటాయి. ప్రధాన గోపురంకు ఒక వైపు యమధర్మరాజు, ఇంకొక వైపు శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలకి, హనుమాన్ జయంతికి, ముక్కోటి ఏకాదశి, కార్తీక పౌర్ణమికి చాలా రద్దీగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారని చెప్తారు. అలాగే ఇక్కడ 1500 సంవత్సరాల క్రితం నాటి ఇసుక స్తంభం ఉందండి, సత్యవతి దేవాలయం. అది మీరు ఖచ్చితంగా దర్శించుకోండి, రోడ్ సైడే ఉంటుంది. ఆ స్తంభం మనకు కనిపిస్తుంది కూడా. లోపలికి వెళ్ళాక స్వామివారిని వీడియో తీయడం కుదరలేదు. నెక్స్ట్ అద్దాల మండపంకి వచ్చాము. ఇక్కడ మనిషికి 10 రూపాయలు తీసుకొని లోపలికి వెళ్ళనిస్తారు. స్వామివారిని ఇలా ఉయ్యాల ఊపవచ్చు. సో ఈ అద్దాలని చూస్తుంటే ఎటు సైడ్ చూసినా స్వామివారు కనిపిస్తారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అక్కడ కృష్ణుని ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే శివాలయం, ఇలా ఎటు చూసిన దేవలోకం లాగా ఉంది అక్కడ. ఈ అద్దాల మండపంకి ఎదురుగా లడ్లు అమ్ముతారండి. 150 రూపీస్కి 400 గ్రామ్స్ లడ్డు ఇచ్చారు. బట్ నేను ఇక్కడే అమ్ముతారు కావచ్చు అనుకొని నేను ఇక్కడ తీసుకున్నాను. అక్కడ తీసుకునేది నేనే. కానీ లోపలికి వెళ్ళాక 20 రూపీస్ లడ్డు కూడా ఉన్నాయి. పులిహోర 15 రూపీస్, సిర 20 రూపీస్ అంట అండి. మేము వెళ్ళేసరికి ఓన్లీ లడ్డూసే ఉన్నాయి. నేను ఇంకా పెద్ద లడ్డు తీసుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చేసామండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ దేవుని ఆశీర్వాదం మీ పట్ల ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.